కర్నూలు ప్రమాదంలో మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ టీమ్ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. DNA టెస్టుల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. గుర్తుపట్టలేనంత స్థితిలో 19 మంది మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా బంధువులకు అప్పగించే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, బస్సు ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 19 మంది చనిపోయినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఆ 19 మందికి సంబంధించి వాళ్ళు దానికి అగ్ని ప్రమాదంలో చాలా వరకు కూడా కాలిపోయిన బాడీలు కాబట్టి వారికి సంబంధించి DNA టెస్టులు చేసిన అనంతరం వాళ్ళకి బాడీలు కుటుంబ సభ్యులకి అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి వాళ్ళు బాడీలన్నీ కూడా 19 బాడీలలో 19 మందిలో 17 మంది పెద్దవారుగా ఉన్నారు. అదేవిధంగా 2 చిన్నపిల్లలుగా తెలుస్తుంది. అయితే ఈ 19 మందికి సంబంధించి కూడా DNA టెస్టులు చేయడానికి ప్రెజెంట్ అయితే మార్చురీకి అయితే తరలించారని చెప్పాలి. DNA టెస్టులు జరగడానికి, DNA టెస్టుల తర్వాత రిజల్ట్స్ రావడానికి 2 రోజులు టైం పడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 2 రోజులు టైం పట్టిన తర్వాత దానికి సంబంధించి DNA టెస్టులు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన అనంతరం కుటుంబ సభ్యులకి అయితే అప్పగిస్తారని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే అధికారులంతా కూడా ఇప్పటికే సురక్షితంగా 27 మంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ఈ 19 మంది ప్రజెంట్ అయితే మృత్యువాత పట్టారని చెప్పాలి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ 19 మందిలో మొత్తం 46 మందికి సంబంధించి 4 చిన్నపిల్లలు ఉన్నారు. అంటే ఇటు 27 మందికి సంబంధించి 27 మందిలో 2 చిన్నారులు ఉంటే చనిపోయిన వారిలో 2 చిన్నారులు ఉన్నారు. అంటే 4 చిన్నారులు కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. డ్రైవర్తో సహా డ్రైవర్ 2, అదేవిధంగా 2 చిన్నపిల్లలతో కలిపి 27 మంది ప్రజెంట్ అయితే సురక్షితంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కనుక గమనిస్తే ముఖ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కావచ్చు, ఎప్పుడైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో, ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన బైక్ని కింద భాగంలో అంటే ఫ్రంట్ భాగంలో నుంచి అతను డ్రైవర్ కింద నుంచే చూసుకుంటూ అంటే దాన్ని లాక్కుంటూ గింజుకుంటూ ఇక్కడ వరకు రావడం, ఆ లిడ్ ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత దాంట్లో నుంచి రాపిడికి గురైన తర్వాత పెట్రోల్ లీక్ అయింది. ఆ లీక్ అయిన అనంతరం మంటలు చెలరేగినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. ఇప్పటికే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సంబంధించి క్లూస్ టీమ్ అన్ని కూడా ఆధారాలు సేకరించిందని చెప్పాలి. ఆధారాలు సేకరించిన అనంతరం దీనికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా అంటే ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, పార్టీ నాయకులు, రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ నాయకులంతా కూడా ఘటన స్థలానికి రావడం జరిగింది. ఈ 19 మంది విషయానికి వస్తే 19 మందిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా DNA టెస్టులు నిర్వహించి ఆ తర్వాత బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తం పూర్తిగా మొదటి భాగంలోనే ఈ ప్రమాదం అనేది ఎక్కువ మొత్తంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత వెనక భాగం వరకు కూడా వీళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. కానీ కొంతమంది మనతోటి మాట్లాడారు, ప్రత్యక్షంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు రమేష్ అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలో డ్రైవర్ చెప్పకపోవడం, డ్రైవర్ ఏం జరిగిందని మమ్మల్ని అప్రమత్తం చేయకపోవడమే ఇంతటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి, ఇందులో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారు. అంటే ఆయన భార్య, అదేవిధంగా 2 పిల్లల్ని అంటే బాబు, కూతుర్ని వాళ్ళనే కాపాడుకున్నాం, కానీ మిగిలిన మా అన్నకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నాతో పాటు వచ్చిన మా అన్న, మా వదిన, వాళ్ళ 2 పిల్లల్ని నేను కాపాడుకోలేకపోయానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా విగత జీవులుగా పడిపోవడం అనేది ప్రెజెంట్ ఇంత పెద్ద స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేది ప్రెజెంట్ రీసెంట్ టైంలో ఇదే పెద్దదని చెప్పాలి. దీనికి సంబంధించి ఆ బాడీని కూడా గుర్తించలేని పరిస్థితి, ఆ బాడీని కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ప్రెజెంట్ అయితే బాడీలు ఉన్నాయని చెప్పాలి. ఆ 19 మందికి సంబంధించి కూడా ప్రెజెంట్ అయితే మార్చురీకి తరలించి అనంతరం DNA టెస్టులు నిర్వహించిన అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ బాడీని అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా క్లూస్ అన్ని సేకరించారు. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ స్లీపర్ బస్సు విషయానికి వస్తే 3.5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ దానికి కొద్ది దూరంలోనే అంటే 200 మీటర్ల దూరంలోనే
ఈ బస్సు కావేరీ ట్రావెల్కి సంబంధించిన బస్సు వేమూరి కావేరీ ట్రావెల్కి సంబంధించిన బస్సు డ్రైవరు ఒక బైక్ని గుద్దడం జరిగింది. ఢీకొన్న అనంతరం ఆ బైక్ మీద నుంచి ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన అనంతరం ఆ బైక్ ముందు భాగంలో స్పాట్లో అంటే ముందు భాగంలో ఫ్రంట్లో ఆ బైక్ ఇరుక్కుపోయిన అనంతరం ఆ బైక్ని లాక్కుంటూ దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా రావడం జరిగింది. వచ్చిన అనంతరం దానికి సంబంధించి ఆ బండిలో ఉన్నటువంటి పెట్రోల్ కూడా లీక్ అయినట్టుగా ఆ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. లీక్ అయిన అనంతరం అంటే లిడ్ అయితే ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆ లిడ్ ఓపెన్ అయిన తర్వాత రాపిడికి గురవడం క్రమంలోనే ఈ నిప్పురవ్వలు అనేవి చెలరేగిన తర్వాత దానికి సంబంధించే పెద్ద మొత్తంలో మంటలు అనేవి చెలరేగాయని అప్పుడే ఈ డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆ బైక్ ఎప్పుడైతే ఇరుక్కున్న అనంతరం దానికి సంబంధించి కేబుల్ వైర్ అనేది కట్ అవ్వడం, ఆ కేబుల్ వైర్ ఆటోమేటిక్ డోర్లకు సంబంధించి కేబుల్ అనేది కట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. కట్ అయిన అనంతరం ఆ డోర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ముందు భాగంలోనికి రాలేని పరిస్థితి. ప్రయాణికులు ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ముందు భాగంలో ఉన్నారో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముందు భాగంలో నుంచి వెనక భాగంలోకి వెళ్ళడం జరిగింది. మృతదేహాలన్నీ కూడా బాడీలన్నీ కూడా వెనక భాగంలోనే చాలా ఎక్కువగా కనిపించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ డ్రైవర్ సీట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆ భాగానికి సంబంధించి కావచ్చు, ఆ మొత్తం కూడా ఆ డోర్ మొత్తం కూడా క్లోజ్ అవ్వడం, ఆ తర్వాత వెనక భాగంలో నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వెళ్ళడం జరిగింది. వెళ్తున్న క్రమంలోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వకపోవడం, ఆ రమేష్ చెప్పిన వివరాల ప్రకారం తన లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఒక విండోని పగలగొట్టడం జరిగింది. తన చేతికి కూడా గాయమైంది. ఆ పగలగొట్టిన అనంతరం దానికి సంబంధించి బయటికి రావడానికి ప్రయత్నించారు. అందులో నుంచే తన భార్య అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కూడా బయటికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళ అన్న వాళ్ళని కాపాడుకోలేకపోయారు, వాళ్ళ అన్నకు సంబంధించిన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చారు. అంటే దాదాపు 27 మంది బయటకు వచ్చారు. 27 మందిలో డ్రైవర్లు ఇద్దరు పిల్లలు కాగా మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్దలు. అయితే దీనికి సంబంధించే ప్రజెంట్ ఇంతటి పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పాలి. దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ స్పాట్కి సంబంధించి కావచ్చు, ఆధారాలు అయితే దర్యాప్తులో భాగంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని వివరాలన్నీ కూడా సేకరించారు. పూర్తిగా దగ్ధమైనటువంటి ఈ బస్సును కూడా పరిశీలించి దానికి సంబంధించిన క్లూస్ కూడా సేకరించారు. అంటే దీనికి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో కూడా చాలా వరకు ఫిట్నెస్ కరెక్ట్నే ఉందని చెప్పేసి ధృవీకరించారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటనేది మాత్రం ప్రెజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. పూర్తిగా ముందు భాగం నుంచి మధ్య భాగం వరకు కూడా కంప్లీట్గా టైర్లు, అదేవిధంగా వస్తువులు, వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా పూర్తిగా ఆహుతి అయ్యాయని చెప్పాలి అగ్నికి. అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళు చనిపోయారో కొంతమంది వాళ్ళ సీట్లో పడుకున్న సీట్లోనే వాళ్ళు మరణించినట్టుగా కూడా తెలుస్తుంది, సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కొంతమంది బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మిగిలిన వాళ్ళు ఎవరైతే గాఢ నిద్రలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లోనే ఇరుక్కోవడం. ముఖ్యంగా ప్రధానమైన కారణం వాళ్ళు చాలా వరకు కూడా ఇంత పెద్ద మొత్తంలో మృతదేహాలు బయటికి రావడానికి, అంటే ఇంత పెద్ద మొత్తంలో మృత్యువాత పడడానికి కారణం దట్టమైన పొగ అనేది అలుముకోవడం. దట్టమైన పొగ కారణంగా వాళ్ళు పీల్చుకున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అపస్మారక స్థితిలో కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళిన క్రమంలోనే వాళ్ళు అగ్నికి ఆహుతయ్యారు, ఆ తర్వాత సజీవ దహనం అయ్యారు. ముఖ్యంగా మీరు మొత్తం కంప్లీట్ పార్ట్ చూస్తే అంటే పైన స్లీపర్ సంబంధించి అప్పర్, అదేవిధంగా లోయర్, ఈ అప్పర్ లోయర్కి సంబంధించి ఒక మనిషి వెళ్ళడానికి ఒక మనిషి రావడానికి, అంటే ప్రయాణికులకు సంబంధించి ఒక ప్రయాణికుడు బయటికి వెళ్తే మరొక ప్రయాణికుడు బయటికి రావడానికే ఉంటుంది, లోపలికి రావడానికే ఉంటుంది. ఆ విధంగానే ఈ బస్సును తయారు చేశారు. కాబట్టే వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నించినా కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. చాలా పెద్ద మొత్తంలో మరణాలు అయితే సంభవించాయి. ముఖ్యంగా ఈ పార్ట్కి సంబంధించి, అంటే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి మీరు విజువల్స్లో గమనిస్తే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే వాళ్ళు రావడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా సౌండ్స్ విన్న అందరూ కూడా ఒకసారిగా మేల్కొన్నారు, బయటికి రావడానికి ప్రయత్నించారు ప్రమాదం చోటు చేసుకుందని. కానీ వచ్చినా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఓపెన్ కాకపోవడంతో వాళ్ళు మిగిలిన మార్గాలు, అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడానికి ప్రయత్నించారు, ట్రై చేశారు. ఆ ట్రై చేసిన క్రమంలోనే రమేష్ అనే వ్యక్తి ఆయన లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఒక విండోని పగలగొట్టడం జరిగింది. విండోని పగలగొట్టిన అనంతరం బయటికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే మరొక డోర్
ఇక్కడ కూడా ఉంటుంది. ఆ డోర్కి సంబంధించి ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి విండోని ఓపెన్ చేసుకొని వాళ్ళు బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా వెనక భాగంలో మాత్రం తాత్కాలికంగా అంటే నామమాత్రమే దీనికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుంది. కానీ మిగిలిన ఫ్రంట్ భాగం మాత్రం కంప్లీట్గా అగ్నికి ఆహుతైందని చెప్పాలి. టైర్లు కూడా ఎక్కడ కూడా ధ్వంసం కాలేదు, అగ్నికి ఆహుతి కాలేదు, అగ్ని ప్రమాదం చోటు చేసుకోలేదు వీటికి. కానీ మొదటి భాగంలో మాత్రం ఫ్రంట్ భాగంలో మాత్రం చాలా వరకు అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైంది. మొత్తం కంప్లీట్గా పై భాగం నుంచి మొదటి భాగం వరకు కూడా కంప్లీట్గా అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా మంటలు చెలరేగిన వెంటనే కింద భాగంలో ఉన్నటువంటి ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మరొక వస్తువు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వస్తువు ఏదైతే ఉందో ఇది ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించిన వస్తువు. అంటే చిన్న ఇళ్లలో మామూలుగా సిలిండర్కి సంబంధించి గ్యాస్ స్టవ్లకు సంబంధించి పెద్దగా ఉంటాయి. అయితే ఎక్కడైతే చిన్న ప్లేస్లలో వంట చేసుకోవాలి అనుకుంటారో దానికి సంబంధించి సిలిండర్ కూడా ఏర్పాటు చేసుకుంటారు, గ్యాస్ స్టవ్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి గ్యాస్ స్టవ్ ఇది. మేబీ ఇది కూడా పేలిపోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం కూడా చోటు చేసుకోవచ్చు. అందులో భాగంగానే పోలీసులు కూడా అదే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే గ్యాస్ స్టవ్కి సంబంధించి ఇందులో వంట సామానికి సంబంధించి కూడా కూరగాయలు, వెజిటేబుల్స్ కూడా గమనించవచ్చు మీరు. అంటే డ్రైవర్లు ఎప్పుడైతే హాల్ట్లో ఉంటారో అంటే ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటుంటారో ఆ టైంలో వీళ్ళు వంట చేసుకునే నేపథ్యంలో వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే వీళ్ళు ఇక్కడ సిలిండర్ని అదేవిధంగా వంట సామాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కింద ఉన్నటువంటి భాగం ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియా మొత్తం కూడా బ్యాగేజ్ కావచ్చు, లగేజ్ కావచ్చు, ఈ ఏరియా మొత్తం కూడా అదే ప్రాంతానికి సంబంధించి లగేజ్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ లగేజ్ని ఏర్పాటు చేసిన లగేజ్ మొత్తం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ఆ తర్వాత ఆ లగేజ్కి సంబంధించి వస్తువులు కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా ఇందులో ట్రాన్స్పోర్ట్లో నేపథ్యంలో తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మొబైల్ ఫోన్స్ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. దీనికి సంబంధించి ప్రజెంట్ అధికారులు దీనికి సంబంధించి నిర్లక్ష్యం ఎవరిది అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. మొత్తానికైతే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజెంట్ బాధాకరం అని చెప్పాలి. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో మీరు గమనిస్తే ఇప్పటికే ఫోరెన్సిక్ సంబంధించి 19 మృతదేహాలని సేకరించినా కూడా మరి దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు దొరుకుతాయా, ఏమైనా ఆధారాలు దొరుకుతాయి ఈ ప్రమాదానికి సంబంధించి అనే విషయంలో ప్రజెంట్ అయితే ఆ ఫోరెన్సిక్ వాళ్ళు టీమ్ క్లూస్ని అయితే సేకరిస్తుందని చెప్పాలి. ముందుగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం యాక్సిడెంట్. అంటే మొదటి భాగంలో అంటే వెనక 200 మీటర్స్ డిస్టెన్స్లో మనం వెనక గమనిస్తే అక్కడెక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదం చోటు చేసుకున్న దగ్గర ఆ బైక్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బైక్ మీద ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో, ఆ బైక్ మీద ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. కానీ ఆ బైక్ను మాత్రం ఫ్రంట్ భాగంలో ఉండడం, బైక్ ఫ్రంట్ భాగంలో ఇరుక్కుపోయిన క్రమంలోనే తను దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే 19 బాడీలకు సంబంధించి మాత్రం DNA టెస్టులు జరిపిన తర్వాత అంటే 2 రోజులు టైం పడుతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఆ కుటుంబ సభ్యులను పిలిపించి ఆ DNA టెస్టులు జరిపిన తర్వాత బాడీని అప్పగిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 27 మంది ప్రజెంట్ అయితే సురక్షితంగా ఉన్నారని చెప్పాలి. సర్తాజ్. థ్యాంక్ యూ అనిల్.